ముందు మనం పర్ఫెక్ట్ అవ్వాలి సబ్జెక్ట్లో కదా. కాబట్టి ప్రతి వేదం 4 భాగాలు. ఆ 4 భాగాల్లో సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తు. సంహితలు అంటే ప్రీఫేస్ ఆఫ్ వేదాస్. వేదాల తొలి భాగాలను సంహితలు అంటారు. అంటే ఆ వేదంలో ఏముండిద్దో చెప్పిది. ముందు మాట అని ఉంటుంది కదా మనకి, ఏ బుక్లో ఉన్న ముందు మాట, ప్రవేశిక అని ఉంటుంది కదా, అట్లా సంహితలు. బ్రాహ్మణాలు అంటే దీస్ ఆర్ ద బ్రాహ్మణాస్ మెన్షన్డ్ రూల్స్ ఆఫ్ రిచువల్స్, డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ రిచువల్స్. రిచువల్స్ మీన్స్ కర్మకాండలు, క్రతువులు, యజ్ఞాలు, సమయంలో పఠించాల్సిన మంత్రాలు, తంత్ర. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఇన్ బ్రాహ్మణాస్. ఫస్ట్లో ఎప్పుడు చెప్పాను, శతపథ బ్రాహ్మణ, గోపద బ్రాహ్మణ, ఐతరేయ బ్రాహ్మణ, ఇట్లా చాలా కౌశితకి బ్రాహ్మణ, చాలా బ్రాహ్మణాలు ఉన్నాయి. కాకపోతే నెంబరింగ్ మీద క్లారిటీ లేదు. ప్రతి వేదానికే బ్రాహ్మణాలు ఉంటాయి. థర్డ్ వన్ అరణ్యకాలు. యజ్ఞయాగాదుల ద్వారా ఏమంటారు దాని, మన జంతువుల్ని బలి ఇచ్చో లేదా మనుషుల్ని బలి ఇచ్చో తద్వారా మోక్షం అవుతుంది అని చెప్పేది బ్రాహ్మణాల్లో. అదే అరణ్యకాలు వచ్చేటప్పటికి ఇది కాదు, ఇలా మోక్షం ఏడవుతుంది, ఇది కాదు, కరెక్ట్ కాదు. అరణ్యాల్లోకి వెళ్ళి చలికి, ఎండకు, వానకు తడిచి భీకరమైన పట్టుదలతో తపస్సు ద్వారా మోక్షం పొందడాన్ని అరణ్యకాలు చెప్తాయి. మోక్షం అంటే దేవుడు వచ్చి భక్త అనేది కాదు, మనల్ని మనం తెలుసుకోవడమే మోక్షం. ఈ భవబంధనాల నుంచి, ఈ సొసైటీలో ఉన్న ఈ దరిద్రాల నుంచి, అర్థం, ఈ ఈగోలు, ఈర్ష్యలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాలు ఉన్నాయి కదా, వాటికి మనిషి అతీతం కాలేడు. ఈ ఏదో ఒక దాని దగ్గర చిక్కుపోతాడు. వీటన్నిటి నుంచి బియాండ్ ఉంటే అతను ఇక గ్రేట్నెస్సే. ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, మహాత్మ, ప్రేతాత్మ అని ఉంటాయి. అర్థం అట్లా. జీవాత్మ అంటే ఇప్పుడు మనం జీవాత్మ నడుస్తున్నాం కాబట్టి జీవాత్మ. పోతే ఆత్మ, దేవుళ్ళు కలిస్తే పరమాత్మ, లేదా దయ్యంలో కలిస్తే ప్రేతాత్మ. గొప్పవాళ్ళైతే మహాత్మ, గ్రేట్ సోల్, మహాత్మ. ఇట్లా ఉంటాయి మనకి. ఎందుకంటే కర్మ, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్న సంస్కృతి మనది.